ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్ నాయక్ పై వేటుపడింది. పలు అవినీతి ఆరోపణలు, అక్రమ రిజిస్ట్రేషన్ల నేపథ్యంలో 12 లక్షల చేతివాటం ప్రదర్శించారు. అటు నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్తో అక్రమ భూ రిజిస్ట్రేషన్ చేసినట్లు కూడా రుజువు కావడంతో కలెక్టర్ తేజస్ నందూలాల్ పవార్ ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆంధ్ర బ్యాంక్ లో అకౌంట్ కూడా లేకుండా చేసిండు ఆ అబ్బాయి. సెల్ కూడా బ్లాక్ చేయించిండు. డ్రా చేసుకొని అసలు నెంబర్ కూడా లేకుండా చేసిండు. అకౌంట్ నెంబర్ ఇక రాఘవాపురం గ్రామానికి చెందిన సాతులూరి ఉమా భర్త మరణించగా కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఇతర కుటుంబ సభ్యులకు ఫౌతీ చేశాడు. ఈ విషయంపై ఉమా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన కలెక్టర్ తేజస్ నందూలాల్ పవర్ డిప్యూటీ తహసీల్దార్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్ నాయక్ పై వేటుపడింది. పలు అవినీతి ఆరోపణలు, అక్రమ రిజిస్ట్రేషన్ల నేపథ్యంలో 12 లక్షల చేతివాటం ప్రదర్శించారు. అటు నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్తో అక్రమ భూ రిజిస్ట్రేషన్ చేసినట్లు కూడా రుజువు కావడంతో కలెక్టర్ తేజస్ నందూలాల్ పవర్ ఆయన్ని సస్పెండ్ చేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సైదులు ఫోన్ లైన్లో అందిస్తారు. సైదులు, చెప్పండి. నిత్యం కాసుల వేట, విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు, ప్రజల పక్ష దుర్సు ప్రవర్తనతో పాటు నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించి అక్రమ భూ రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఎవరైతే మేళ్లచెరువు నయం తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో దీనిని ఏదైతే సస్పెండ్ చేసినట్లు కూడా సూర్యాపేటకు సంబంధించినటువంటి సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మేళ్లచెరువు మండలం రాఘవాపురానికి చెందినటువంటి ఉమా ఎవరైతే ఉన్నారో ఈమెకు 6 ఎకరాల భూమి ఉంది. ఈ 6 ఎకరాల భూమికి సంబంధించి కూడా 4 ఎకరాల 20 గుంటల భూమిని ఏదైతే అక్కడ ఉన్నటువంటి శ్రీధర్ ఎవరైతే డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్ నాయక్ ఎవరైతే ఉన్నారో దీని అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన ఇష్యూకు సంబంధించి కూడా ఇప్పటికే సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అదే గ్రామానికి చెందినటువంటి రాజేష్ అనే వ్యక్తి ఈ నాయబ్ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో శ్రీధర్ నాయక్ వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకొని దాదాపుగా 12 లక్షల రూపాయలు చేతివాటం కుదుర్చుకొని ఈ అక్రమానికి పాల్పడినట్టు బాధితులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 3 నెలలుగా ఆర్డీఓ కార్యాలయం చుట్టూ అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా గానీ అక్కడ బాధితుల పక్షాన ఏ అధికారి కూడా పట్టించుకోలేదంటూ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తంగా దొంగ ఫ్యామిలీ సర్టిఫికెట్లు ఫోర్జరీ చేసినటువంటి సంతకాలకు సంబంధించి కూడా 12 లక్షల చేతివాటం తీసుకొని ఇప్పటికే ఈ విషయం పైన కూడా పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో దాదాపు 3 నెలలు కూడా ఈ శ్రీధర్ ని బతిలాడినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో తనను మొరపెట్టినా వినిపించుకోలేదంటూ కూడా బాధితులు ఇప్పటికే కలెక్టర్ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అప్పటికే ఆ డిప్యూటీ తహసీల్దార్ పై కూడా పలు అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యము, దీనికి సంబంధించి కూడా ఎన్నో అవినీతి ఆరోపణల నేపథ్యంలో కూడా తనకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఈ విషయంపై కూడా విచారణ జరిపినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ విచారణకు సంబంధించి కూడా ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే మేళ్లచెరువు డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్ నాయక్ సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాలు ఇప్పటికే సస్పెండ్ చేసినట్టు కూడా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా అవినీతి ఆరోపణలకు అడ్డాగా ఇప్పటికే మేళ్లచెరువు తహసీల్దార్ కార్యాలయం వర్ధిల్లుతుందంటూ కూడా అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటా ఉన్నారు. ఇప్పటికే ఒక్కొక్క అక్రమాలు కూడా ఇప్పటికే బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇంకా కూడా కొన్ని కుంభకోణాలు బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సైదులు. బిడ్డ సాతులూరి ఉమా 30 సంవత్సరాల క్రితం పెళ్లి చేసి భర్త చచ్చిపోయింది. ఈ మధ్యకాలంలో చచ్చిపోయిన తర్వాత 3 నెలల తర్వాత మా అమ్మాయిని తీసుకొచ్చి నిద్ర చేయడానికి అని తీసుకొచ్చి మళ్ళీ ఆడికి పంపించినాక పోయిన రోజే అమ్మాయిని ఆ బిడ్డ కొడుకును ముసలమ్మ ఇద్దరు కలిసి కొట్టి ఎల్లగొడితే అమ్మాయి వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించినాక ఎస్ఐ గారు అన్నాడు, ఏందా మరి పిలిపిస్తే మరి ఎట్లా వస్తుందిరా నీకు భర్త మీ పిన్నామా ఏమవుతుందో మరి ఆమె
మరి ఆ ఆస్తి నీకు ఎట్లా వస్తుంది అంటే నాకు రాదండి, వాళ్ళకే పద్దని ఆయన పిల్లగాడు కూడా అండి ఎస్ఐ గారి ముంగల అన్న తర్వాత పంచాయతీలో కూర్చొని తేల్చుకుంటామండి అని అంటే సర్లే నాకు వారం రోజులు రిజల్ట్ రావాలని అన్నాడు ఎస్ఐ గారు. అన్న తర్వాత ఎస్ఐ గారు ఫోన్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ 15 రోజులు దాటిపోయిన ఈ 15 రోజుల గ్యాప్లోనే వాళ్ళు డీటీ గారు, ఈ ఆర్ఐ గారు, తర్వాత ఆర్డీఓ గారు వీళ్ళందరూ కొమ్మక్కై అతని కాడ 15,000 రూపాయల లక్షలు 12 లక్షల రూపాయల లంచం తీసుకొని ఈ విధంగా చేశారు. తర్వాత కొడితే ఈ విధంగా జరిగింది. ఇది మేము చేసిన పని అని మేము ఎన్నిసార్లు ఆర్డీఓ ఆఫీస్కి పోయి తర్వాత ఇక్కడ కాకపోతే కలెక్టర్ ఆఫీస్కి అడిగి పోయి కలెక్టర్ గారిని కలుపుకొని మాట్లాడి అన్నీ సాల్వ్ చేసినామండి. ఈ భూమిని వాళ్ళ పేరు మీద ఉన్న భూమిని ఎట్లయినా రిజెక్ట్ చేసి మళ్ళీ మాకు సరైన న్యాయం చేయగలరని మేము కోరుతున్నాం. అయితే ఈ మధ్య నా భర్త చనిపోయాడు. 2025 జూలై 21 నాడు నా భర్త చనిపోయాడు. అయితే చనిపోయిన 3 నెలలు నేను అక్కడే ఉన్నా. నిద్రకు వచ్చిన తెల్లారి మా అత్త మనవడు ఇద్దరు కలిసి కొట్టారు ఇంట్లోంచి ముందల మెయిన్. వాళ్ళు ఫస్ట్ నుంచే అది కుమ్మక్కై ఉన్నారు. నా భర్త చచ్చిపోవటమేనండి. వాళ్ళు బయట శవాల కాడ కూర్చోలేదు, బయట కూర్చొని మీటింగ్లు పెట్టారు. అది బయటికి కూర్చొని మీటింగ్లు పెట్టి ఏం చేద్దాం, ఎట్లా కొడదాం, ఇదే ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళు మొదటి నుంచి కూడా. శవం వచ్చాక ఇల్లు మొత్తం చదురుకున్నారు. నేను ఖమ్మం తీసుకెళ్ళా, హార్ట్ అటాక్ వస్తే చేలో పడిపోతే రాఘపురం చేలో పడిపోతే మాది ఎల్లటూరు కాలనీలో ఇల్లు కొనుక్కొని కట్టుకున్నాం. అక్కడి నుంచి నాకు ఫోన్ వస్తే నేను మేలచెరు వచ్చేలకలా అంబులెన్స్లో తీసుకుపోతుంటే అంబులెన్స్ అమ్మితే నేను పోయాను. మనిషి మధ్యలో చనిపోయాడు, తీసుకొచ్చాం. మేము తీసుకొస్తున్నాం అని చెప్పేలకలనే ఇంట్లో పెట్టెలు గిట్టెలు అన్నీ ఎల్ఐసి బాండ్లతో సహా చదువుకున్నాడు.